లైఫ్ లో మిలియనీర్ అవ్వాలనుకుంటే అప్పుల నుంచి బయటపడి డబ్బుని ఫాస్ట్ గా సంపాదించాలనుకుంటే ఏప్రిల్ 1 నుండి జరగబోయే అన్బర్ క్లాసెస్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శ్రీష. సార్, బేసిక్గా మనం ఇప్పటి వరకు చేస్తున్న వీడియోస్లో అన్నిట్లో కూడా పెట్టుబడి పెట్టండి, లాభం వస్తుంది, దాంతోపాటు మీరు చాలా స్టేబుల్గా ఉంటారు ఫైనాన్షియల్గా అని చెప్పారు. కానీ అసలు ఎందుకు పెట్టాలంటారు సార్? చాలా మంది కూడా పెట్టుబడి పెడితేనే ఇప్పుడు నేను సంపాదించుకుంటున్నాను, అందులో కాకుండా వేరే దాంట్లో సేవింగ్ చేసుకుంటున్నాను, అది నాకు సరిపోతుంది కదా అని అంటూ ఉన్నారు. సో అంటే పెట్టుబడి పెడితే మనకి ఏ రకంగా లాభం ఉంటుంది అంటే ఇప్పటి వరకు పెట్టని వాళ్ళు పరిస్థితి చూస్తే వాళ్ళు ఏ రకంగా లాస్ అయ్యారు, దాని గురించి డీటెయిల్డ్గా మీకు 2 సందర్భాలు ఇస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఓకేనా? పెద్దలు చెప్తారనమాట, చాలా తల్లిదండ్రి మాత్రం ఎప్పుడు పిల్లలు ఒక దారికి రావాలి, సీరియస్గా ఉండాలి, చదువుకోవాలి, పెద్దవాళ్ళు అవ్వాలి అని చెప్పి ఆ కోరికతో ఎప్పుడు పిల్లల వెంట పడుతూ ఉంటారు. ఏం చెప్తారంటే ఆ టైంలో ఎప్పుడు చూసినా కానీ లేట్గా లేస్తావు, నిద్రలో ఎప్పుడు కలలు కంటూ ఉంటావు, గాల్లో మేడలు కడుతుంటావు. అవునా కదా? గాల్లో మేడలు కట్టడం కాదురా, నిజంగా చేసి చూడప్పుడు నీకు తెలుస్తుంది అంటారు. అది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇక రెండోది, చాలామంది అఫ్కోర్స్ ఈ మధ్య అందరు ఏమనుకుంటున్నారంటే నేను ఫ్లాట్ కొనను, ఐ వాంట్ టు బై అ స్మాల్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్, నాకు ఉంటే బాగుంటుంది, ఒక 100 లేదా 200 గజాల భూమి నాకు దొరికినా, 50 గజాలు దొరికినా కానీ ఒక చిన్న ఇల్లు కట్టుకుంటా. సరే, అక్కడ దాకా మీ డెసిషన్ చాలా మంచిది, ల్యాండ్ చూసారు, కొన్నారు, అండ్ దెన్ యు ఆర్ గోయింగ్ ఫర్ అ కన్స్ట్రక్షన్. ఇంజనీర్ని పిలవకుండానే, కాంట్రాక్టర్ని పిలవకుండానే సొంత ఇల్లు కాబట్టి సొంతగా మెటీరియల్ తెచ్చుకొని సొంత ఇల్లు కట్టుకుంటే నిలబడుతుందా? అక్కడ ఎలాంటి కైండ్ ఆఫ్ ఫూలిష్నెస్ యాక్ట్ అంటారు దాన్ని. అంటే తప్పుగా తీసుకోకండి, ఎవరు ఏ పని చేస్తే బాగుంటుందో అది వాళ్ళే చేయాలి. ఒక ఎక్స్పర్ట్ని నేను పిలిచేసేసి నేను ఖర్చు పెట్టి అతనికి ఫీజు ఇచ్చి నేను ఎందుకు ఇవన్నీ బాధపడాలి, నాకు కాస్త ఐడియా ఉంది కదా అని చెప్పేసి మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటే అది ఎప్పుడైనా కూలొచ్చు ఖచ్చితంగా. అది మీ డ్రీమ్ హౌస్, గుర్తుపెట్టుకోండి. సో దానికోసం ఒక చిన్న ఫీజు చెల్లించకుండా మీరు ఇలాంటి రిస్కులు తీసుకుంటే మీరు లైఫ్లో ఎప్పుడు ఎదగరు. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే గాల్లో మెడల్ కడుతున్నారు ఇక్కడ కూడా, ఎప్పటికీ మనకి లాస్. సో ఈ 2 కూడా ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇచ్చానంటే అందరూ ఏం చేస్తారంటే నా డబ్బు నేను ఎలా సంపాదించాలో నాకు తెలుసు కాబట్టి నాకు నేర్పించకండి. I know what I am doing. Definitely we accept your statement. Yes. Agreed. But you cannot be an expert in all trades. Definitely. మీరు ఒక్క విషయంలోనే ఆ 2 విషయాల్లోనే మీరు ఎక్స్పర్ట్ అవ్వచ్చు. అవును. మీరు టీచర్ కావచ్చు, సో టీచర్ కాబట్టి మీరు ట్యూషన్స్ తీసుకోవచ్చు, మీరు లెక్చర్స్ తీసుకోవచ్చు. కానీ మీరు టీచర్ అయినప్పుడు నేను ఇంజనీర్ లాగా నేను బ్రిడ్జ్లు కడతాను, రోడ్లు వేయిస్తాను అంటే అది కుదరదు. అది సో యూ నీడ్ టు హ్యావ్ స్పెషలైజేషన్ లేనందువల్లనే ఇవన్నీ తప్పులు జరుగుతాయి. అది దేని విషయంలో మాట్లాడుతున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర క్యాష్ ఉందండి, ఇంట్లో బీరువాలో దాచుకున్నారా, లాకర్లో దాచుకున్నారా, బ్యాంకులో FDలో దాచుకున్నారా, సరే నో ప్రాబ్లం. కానీ ఆ డబ్బు కోసము మీరు ఎంత కష్టపడ్డారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎన్నిసార్లు మీరు ఎండలో వెళ్ళి మీరు పని చేస్తే కానీ, ఎన్నిసార్లు ఒక క్లయింట్ ముందు కూర్చొని 100 సార్లు కన్విన్స్ చేస్తే కానీ, అది బిజినెస్ మెన్కి ఇన్కమ్ కానివ్వండి, ఆర్ సాలరీడ్ పర్సన్కి జాబ్లో సాలరీ కానివ్వండి, మీరు కష్టపడకపోతే మీకు రాదు కదా. సో మీరు కష్టపడిన తర్వాత ఆ డబ్బుని ఏం చేస్తున్నారు, దాన్ని పడుకోబెడుతున్నారు. పడుకోబెడితే ఏమవుతుంది, దాని విలువ అది ఆటోమేటిక్గా అది కోల్పోతుంది. సో విలువ కోల్పోయింది అనుకోండి, ఏం జరుగుతుంది, మీకు తెలియకుండానే మీరు మోస్ట్ పూరెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అయిపోతున్నారు ఇక్కడ. అంటే మీరు అనుకుంటున్నారు నా దగ్గర ₹1,00,000 ఉంది, ₹1,00,00,000 ఉంది బ్యాంక్ అకౌంట్లో కదా అని, కానీ అది మీకోసం పనిచేయట్లా. దయచేసి అర్థం చేసుకోండి అని చెప్తున్నాను నేను. దాని వాల్యూ అనేది తగ్గుతుంది. అబ్సల్యూట్లీ. ఎందుకు, ఈ రోజున మీరు కొన్న ఒక వెజిటేబుల్ కానివ్వండి, ఒక వస్తువు కానివ్వండి, అది ఒక సంవత్సరం తర్వాత సేమ్ రేట్లో ఉండదు. అది అందరికీ తెలుసు ఆ మాట. ఎన్ని వస్తువులు మీకు ప్రతి సంవత్సరము రేట్లు దిగుతూ వస్తున్నాయి? ఏదన్నా ఉన్నాయా? ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్పండి, అది మీకు రోజు పనికి వచ్చే విషయంలో. నథింగ్, ఏది లేదు. సో నేను ఒక క్యాల్కులేషన్ తీసాను, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, దీనివల్ల మీరు అర్థం చేసుకోండి దట్ మీరు ఎక్కడ నిలబడి ఉన్నారు. ఓకేనా? సో లెట్ మీ షో యూ దట్. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, మీ దగ్గర 1,00,000 ఉంటే సరే నో ప్రాబ్లం, లేదంటే ₹1,00,00,000 ఉందనుకుంటాం. సో ₹1,00,00,000 విలువ రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఏం కాబోతుంది? నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు ఎంత కాన్ఫిడెన్స్గా బ్రతుకుతారండి. కానీ అదే ₹1,00,00,000 కొన్ని సంవత్సరాల తర్వాత తన విలువని అది కోల్పోతుంది అన్న విషయము మీరు ఎంతవరకు గ్రహించారు? నాకు తెలుసండి అంటారు, కానీ మీకు ఎంతవరకు తెలుసు, ఎంత కరెక్ట్గా మీకు తెలుసు? ఆ కరెక్షన్ మీరు చేసుకోండి నేను చెప్పిన తర్వాత. ఓకేనా? సో నౌ 1 crore మినిమం 5 years నుంచి 50 years లోపల దాని విలువ అది ఎలా కోల్పోతుందో మీకు చెప్తా. ఇన్ఫ్లేషన్ దాదాపు మీకు 6 to 7% మధ్యలో నుంచి ఎవ్రీ ఇయర్ పెరుగుతూ పోతుంది అనమాట. అంటే ఒక సంవత్సరం 6.5 ఉంటుంది, ఇంకో సంవత్సరం 7,
కొన్ని సంవత్సరాలు అయితే పోయిన సంవత్సరాల్లో 8% వరకు కూడా వెళ్ళిపోయిందని చెప్పారు. కానీ ఇప్పుడు యావరేజ్ చూసుకుంటే 6 to 7% మధ్యలో ఉంది. అయితే మొదటి 5 సంవత్సరాల తర్వాత మీ ₹1,00,00,000 విలువ దాదాపు ₹1,00,00,000 నుంచి 74,70,000 అయిపోతుంది అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ 74 to 75 lakhs అయిపోతుంది. డైరెక్ట్గా more than 25 lakhs విలువ ఆ వాల్యూ అనేది ఈరోడ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మీరు క్యాష్ని అలాగే ఉంచుకున్నారు. నా ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 10 years అదే ₹1,00,00,000 విలువ 55,80,000 అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ 15 years 41,70,000, 20 years తర్వాత 31,10,000, దీని తర్వాత 25th yearలో 23,30,000. అండ్ ఎప్పుడు మీరు 2 ఫిగర్స్ వినండి ఏం జరగబోతుంది మీ ₹1,00,00,000కి. 40 years తర్వాత 9.7 lakhs అయిపోతుంది. అండ్ 50 years తర్వాత 5.4 lakhs అయిపోతుంది దీని విలువ. మరి ₹1,00,00,000 అలాగే ఉంటాయి, కానీ దాని విలువ ఏముంటుంది మార్కెట్లో? ఒకవేళ మీరు వెళ్ళి దాంతో ఏదైనా పర్చేస్ చేయడానికి చూస్తే ఆర్ ఖర్చు పెట్టాలి అనుకుంటే మీకు 5.4 lakhs విలువ వస్తుంది. అదే ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, విత్ ది పవర్ ఆఫ్ కంపౌండింగ్ ₹1,00,00,000 మీరు కనీసం more than 100 crore మీరు సంపాదించవచ్చు నెక్స్ట్ 40 to 50 yearsలో. అదే మనం నంబర్ ఆఫ్ ఇయర్స్ తగ్గించుకుంటూ వస్తాం సార్, కాసంత మనకు రిటర్న్ ఎక్కువ వస్తుందా అంటే దానికోసం ఒక ఇమ్మీడియట్గా ఒక ఇన్ఫర్మేటివ్ క్లాస్ ఉంటుంది, అది మీరు అటెండ్ అవ్వాలి. ఎలా సార్? అంటే ఆ క్లాస్ ఏంటి? ఆ క్లాస్లో మీరు ఏం చెప్పబోతున్నారు? ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఆన్లైనా ఆఫ్లైనా? ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే సంపాదించుకునే దారి మీకు తెలుసు. మీరు సంపాదించుకున్నారు, మీరు కూడబెట్టుకుంటున్నారు, అది మీ బ్యాంక్లోనో ఇంట్లోనో పెట్టుకున్నారు. మీకు ఇప్పుడు ఆ డబ్బు విలువ కోల్పోకుండా దాన్ని రైట్ ప్లేస్లో పార్క్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ పార్క్ యువర్ ఫండ్స్ కదా, ఎక్కడ చేయాలి, ఎంతవరకు నాకు రిస్క్ ఉంటుంది, ఎంతవరకు నాకు గెయిన్ అనేది ఉంటుంది, ప్రాఫిట్ అనేది ఉంటుంది, నాకు 50 సంవత్సరాలు కాకుండా 25 సంవత్సరాల లోపల కనీసం ఒక పెద్ద అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుందో, దానికి పవర్ ఆఫ్ కంపౌండింగ్ వస్తుందా అంటే ఎస్, 100% ఇట్ ఈస్ పాసిబుల్. మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. అండ్ 2 విషయాలు అడగాలి, క్లాస్ ఆన్లైన్లో ఉందా ఆఫ్లైన్లో ఉందా, 2 ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఆ ప్రశ్నకి మీ ఆన్సర్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సిందల్లా మీ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఈ మాస్టర్ క్లాస్ని మీరు ఒకవేళ మిస్ అయ్యారనుకోండి, ఈ ఉగాదిన నూతన సంవత్సరం నాడు మీరు చాలా డిసప్పాయింట్తో స్టార్ట్ అవ్వబోతున్నారు. ఎందుకంటే ఆ సంతోషాన్ని మీకు నిజంగా లోపల నుంచి మీకు కలిగించాలి అంటే మీ డబ్బుకు మీరు పని ఇవ్వాలి. లేదంటారా మీరు వెనకబడిపోతారు, అలాగే బీదవాళ్ళగా ఉండిపోతారు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల్లో కూడబెడుతూ ఉంటారు, కానీ దాని విలువ మాత్రం డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ రోజే కాల్ చేయండి, డౌట్స్ ఉన్నాయా నన్ను అడగండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.